హలో అండి, ఎలా ఉన్నారు? మా ఇంట్లో అయితే ఇప్పుడు సంగటి అయితే చేసేసానండి. సంగటి దీంట్లోకి నేనైతే ఒక పొయ్యి మీద అయితే పాలను పెట్టేశానండి. చట్నీ అయితే చేసేసానమాట. దీంట్లోకి నేను నెయ్యి వేసుకుని తింటే అబ్బా ఎలా ఉంటుందంటే ఇంత టేస్టీ ఎక్కడ ఉండదన్నమాట. బిర్యానీ తిన్నా కూడా ఉండదండి. ఇప్పుడు చేతులు కడగడానికి అలాగే మనము సంగటి చేసేటప్పుడు ప్లేట్స్ అయితే కడుగుతాం కదా, దానికోసం అయితే టప్లో నీళ్ళు అయితే పెట్టుకుంటాను. ఇది వచ్చేసి పెరుగండి, మా ఆయన తీసుకుని వచ్చాడు. తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తిరుపతికి పోయొచ్చారంట. తిరుపతి లడ్డు అయితే తీసుకుని వచ్చారండి. నెయ్యి లడ్డు కాబట్టి మా పిల్లలు బాగా ఇష్టంగా తినేసారు. చూడండి, తేవగానే ఇంకా అర్థమైతే సగం అయితే తినేసారనమాట. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా మిషన్ అయితే చెడిపోయిందనమాట. 12 ఇయర్స్గా ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు అనేసి చెప్పాను కదా. ఈ బోల్ట్ ఉంది కదా, బోల్ట్ అంటే సూదిది అండి. ఇది అది వచ్చేసి లోపల మనకు రౌండ్గా తిరుగుతుందనమాట. అక్కడ ఇరిగిపోయిందండి. ఇది చూడండి, అవేనండి బోల్ట్స్కి కొద్దిగా ఏదో అయ్యి నాకు స్టిచ్చింగ్లో ప్రాబ్లం వచ్చింది. టైట్గా వచ్చింది. ఏం టైట్గా ఉంది అనేసి కొంచెం పీకానమాట. పీకగానే పటక్ అనిందండి సౌండ్ వచ్చేసి. చాలా బాధ వేసిందండి. 12 ఇయర్స్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, అందుకే కొంచెం బాధ వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వలుస్తున్నానండి. అదే తెల్లగడ్డలు అనమాట. ఇవన్నీ దాని తోలు ఉంటుంది కదా, మొత్తం అయితే పీకేస్తున్నాను అనమాట. అంతా నేను ఇలా ఒక్కొక్కటి ఇలా చేసేసుకుంటాను. అన్నీ విడివిడిగా చేసేసిన తర్వాత నేనైతే వలిచి పెట్టుకుంటానండి. ఎప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనేసి మా ఇంట్లో అయితే ఇదే ప్రిపేర్ చేసుకుంటాను. అది 1/4 కేజీ అల్లం, 1/4 కేజీ వెల్లుల్లి కూడా 1/4 కేజీ అనేది తీసుకుంటానమాట. పేస్ట్ చేసుకొని పెట్టుకుంటానండి. ఒక 15 డేస్ అలా వస్తుంది. ఒక్కొక్కసారి మసాలా అవన్నీ ఎక్కువగా వాడుకుంటే కనుక నెల రోజులు కూడా వస్తుంది అనమాట. నాకైతే 1/4 కేజీ, ఎందుకంటే ఎక్కువ మసాలాస్ అయితే యూస్ చేయనండి మా ఇంట్లో అయితే. అందుకు ఇప్పుడు చికెన్ ఒక్కటే అనమాట మా ఇంట్లో ఎక్కువగా వాడేది. ఇవన్నీ బాగా తొక్కువంతా తీసేసానండి. అవన్నీ బాగా చేసేసి పక్కనైతే పెట్టేస్తాను. మా పిల్లలు అయితే వలిచేస్తారండి. అందరూ కూర్చొని ఒక గ్రూప్లో చేస్తామన్నమాట. ఇప్పుడు నేనైతే అంగన్వాడీ స్కూల్లో ఫోన్ చేశారండి. బాబుకి ఆధార్ కార్డు ఏదో రిజిస్టర్ చేయాలంట. దానికోసం అయితే అంగన్వాడీ స్కూల్కి పిలిపించారనమాట. అక్కడికైతే వెళ్తున్నాను చూడండి. అక్కడికి వెళ్ళానండి. ఆధార్ కార్డు తీసుకొని చాలా 1 గంట అయితే పడిపోయింది అనమాట. అంటే పేరు పెట్టకముందు ఆమె లిస్ట్లో బాబు పేరు మొహమ్మద్ అని ఎక్కించిందంట. ఆజం అనే పేరు లేదనమాట. అది ఎందుకు లేదు, నా పేరు బాబు పేరు లేదు అంటే ఆమె ఫస్ట్ ఎక్కించిన పేరే ఉందన్నమాట. అందుకు ఇంకా అవన్నీ చేసుకొని ఇంకా గుడ్లు ఇచ్చింది, పాలు ఇచ్చింది. ఇంకా ఇది అంగన్వాడీ స్కూల్ పౌడర్ ఉంటుంది కదా, అది ఇచ్చిందనమాట. అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చానండి. ఇప్పుడు మిషన్ తీసుకొని 4 o'clockకి అలా నేను మిషన్ తీసుకొని బయటికి అయితే వెళ్తున్నానండి. రిపేర్ షాప్కి అయితే తీసుకెళ్తున్నాను. నాకు తెలిసి ఎక్కువే రేట్లు ఉంటాయి అనుకుంటున్నా, ఎందుకంటే అది చాలా ఎక్కువగా అయింది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మా ఆజం చూడండి రెడీ అయ్యి నిలబడ్డాడు. ఇంకా ఆదిల్ కూడా నా వెంటే రావాలనేసి కూర్చున్నాడు. చూడండి హాయ్ అంటున్నాడు. వాడైతే వీడియో తీస్తున్నాననేసి ఈ బ్యాగ్లో అయితే పెట్టుకున్నానండి. మా పెద్ద బాబు నీళ్లు తీసుకొని వస్తాననేసి పైనుంచి ఆడే నిలబడ్డాము. ఇంకా ఆటో మాట్లాడుకుని బయలుదేరామన్నమాట. ఆటోలో వీడు చూడండి కూర్చోవడం లేదండి, వాళ్ళలో కూర్చోకుండా నేను నిలబడతాను అనేసి నిలబడ్డాడనమాట. తర్వాత వచ్చేసి మా ఆదిలో అయాన్ కూర్చున్నాడు చూడండి. ఇక్కడ మిషన్ అయితే తీసుకుని వచ్చాను. 7 రోడ్స్ అండి. 7 రోడ్స్ అంటే తెలిసి ఉంటుంది చాలా మందికి. కడపలో 7 రోడ్స్ దగ్గర భారత్ షాప్ అనేది ఉందండి. నేను మిషన్ తీసుకునింది కూడా వీళ్ళ దగ్గరే 12 ఇయర్స్ ముందు తీసుకున్నాను అనమాట. ఇక్కడ చాలా బాగా ఉంటుందండి ఫెసిలిటీస్ట్. మిషన్ అయితే నాకైతే రిపేర్ రాలేదండి. నేను తీసుకున్నప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు అయితే రాలేదు. కానీ ఆ రిపేర్ చేయడానికి తనకు టైం పడుతుందంట. అంటే ఈరోజు రావద్దండి, రేపు రండి అని చెప్పేసి పంపించేశాడనమాట. ఇంకా మళ్ళీ బయలుదేరిపోయి నేను ఆటోలో ఎక్కానండి. మా పిల్లలు చూడండి హాయ్ చెప్తున్నారు. మళ్ళీ బయలుదేరి ఇంటికి అయితే వస్తున్నామండి. ఇది గోకుల్ రాడ్స్ అనమాట. ఇంకా బస్ స్టాండ్ అండి ఇది.
ఆ తర్వాత ఇప్పుడు సాయంత్రం అయితే పప్పు అన్నం చేద్దాం అనేసి పప్పు వేస్తున్నానండి. ఆయిల్ అయితే వేసాను, ముందైతే అన్నీ వేసేసాను అనమాట. చెప్పాను కదా నిన్న ఉల్లిపాయలు అయితే వలిచి పెట్టుకున్నానండి అనేసి తక్కువ తీసుకోవడానికి అయితే వలుస్తూ కూర్చున్నామన్నమాట. నేను మా పెద్ద బాబు కూర్చున్నామండి. చిన్న బాబు అయితే టీవీ చూసుకుంటున్నాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొత్తగా వస్తే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.